హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 10, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, డిసెంబర్ 10. సో మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంది. మనకి 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటనను విడుదల చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అనౌన్స్డ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ఆన్ డిసెంబర్ 10, 1948. సో ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 10ని వి సెలబ్రేట్ యాజ్ ఏ వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే, ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటాం. మరి ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి? 2021 డిసెంబర్ 10 నాటి ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ ఇతివృత్తం ఏంటంటే ఇక్కడ ఈక్వాలిటీ, రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్, అడ్వాన్సింగ్ హ్యూమన్ రైట్స్ అనే ఒక ఇతివృత్తంతో దీన్ని ఈసారి నిర్వహిస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే సమానత్వం అనే ఒక భావన ఉండాలి, సమానత్వం ఉండాలి, రెడ్యూసింగ్ ద ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానతలను తగ్గించాలి, మానవ హక్కులను కాపాడడంలో అని చెప్పేసి అడ్వాన్సింగ్ హ్యూమన్ రైట్స్ అనే ఒక ఇతివృత్తం. ఈక్వాలిటీ, రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్, అడ్వాన్సింగ్ హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి మనకి ఒక వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే డిసెంబర్ 10, 2021 యొక్క థీమ్ అండి. అంతేకాకుండా ఈసారి ఐక్యరాజ్య సమితి ప్రపంచ మానవ హక్కుల స్లోగన్ కూడా, ఒక నినాదం కూడా ఇవ్వడం జరిగింది. ఏంటా నినాదం అంటే ఆల్ హ్యూమన్ ఆల్ ఈక్వల్ అని చెప్పేసి. సో అందరూ మనుషులు అందరం కూడా ఈక్వల్గా ఉండాలని ఒక ఇతివృత్తంతో ఈ యొక్క నినాదం అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా మరో అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్పేసి అంటాము. సో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘంలో మొత్తం 47 దేశాలు ఉంటాయి. ప్రతి సభ్య దేశం యొక్క పదవీకాలం 3 సంవత్సరాలు ఉంటుంది. అయితే భారత్ మరొకసారి ఇటీవల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘంలో 4వసారి సభ్య దేశంగా ఎంపిక కావడం జరిగింది. అదొక ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్. సో మానవ హక్కుల గురించి మాట్లాడుతున్న సందర్భంలో మరి డిసెంబర్ 10 మనకి వరల్డ్ హ్యూమన్ రైట్స్ డేగా జరుపుకుంటున్నాం. ఇదే డిసెంబర్ 10 మరో ఇంపార్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే ఇది ఎవ్రీ ఇయర్ కూడా డిసెంబర్ 10 రోజున ఒక నోబెల్ ఫౌండేషన్ నోబెల్ అవార్డుని కూడా అదే రోజున ప్రదానం చేస్తుంది. డిసెంబర్ 10 అనేది ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ అనే స్వీడన్ దేశానికి చెందినటువంటి రసాయన శాస్త్రవేత్త యొక్క వర్ధంతి రోజు కూడా. ఆ రోజునే వారు ప్రారంభించినటువంటి నోబెల్ అవార్డుని గ్రహీతలకు అందజేస్తారు. డిసెంబర్ 10 అనమాట. మరొక ఇంపార్టెన్స్ మనం చూసినట్లయితే అంటే డిసెంబర్ 10 2 ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఒకటి ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం, అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 10ని మనం నోబెల్ వర్ధంతి కూడా జరుపుకుంటా నోబెల్ అవార్డును కూడా ప్రదానం చేస్తారు. ఈసారి యొక్క ప్రత్యేకత, నోబెల్ అవార్డుల యొక్క ప్రత్యేకత మనం చూస్తే ఈసారి డిసెంబర్ 10, 2021 నాటి నోబెల్ అవార్డు యొక్క ప్రత్యేకత ఏంటంటే మొత్తం గ్రహీతల్లో మొత్తం 6 విభాగాలు నోబెల్ అవార్డులు ఇస్తారు. వైద్య శాస్త్రంలో ఇస్తారండి, మెడిసిన్లు ఇస్తారు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, శాంతి, సాహిత్యం అండ్ ఆర్థిక రంగం, ఇలా మొత్తం కూడా 6 విభాగాలు ఇస్తారు. అంటే చివరిసారిగా ప్రారంభించబడ్డ నోబెల్ అవార్డు అనేది మనకు ఆర్థిక రంగంలో నోబెల్ అవార్డు 1969 నుండి ఇస్తున్నారు. అయితే మనకి మొత్తం నోబెల్ అవార్డులలో చూస్తే ఈసారి ఒక మహిళా గ్రహీత మాత్రమే ఉన్నారు ఈసారి. వారే ఎవరంటే శాంతి రంగంలో వచ్చినటువంటి మేరియా రెస్సా అండి. అంటే శాంతిలో అంటే ఇక నోబెల్ పీస్ అవార్డులో మేరియా రెస్సా అండ్ దిమిత్రి మిరిటోకి రావడం జరిగింది. వీరిద్దరు కూడా జర్నలిస్టులే. దిమిత్రి మిరిటో అనేవారైతే రష్యా దేశానికి చెందిన జర్నలిస్టు, మేరియా రెస్సా ఫిలిప్పైన్ దేశానికి చెందిన జర్నలిస్టు. ఇందులో మొత్తం గ్రహీతల్లో ఏకైక మహిళగా ఎవరున్నారండి? మేరియా రెస్సా. అట్లా నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. సాహిత్య విషయంలో కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. నోబెల్ సాహిత్య అవార్డు పొందినటువంటి 2వ ఆఫ్రికా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నా అండి. ఎవరండి? అబ్దుల్ రజాక్ గుర్నా. అబ్దుల్ రజాక్ గుర్నా ఉన్నాడు. ఆ నేపథ్యం కూడా ఇతను ఏంటంటే నోబెల్ అవార్డు పొందినటువంటి నోబెల్ సాహిత్య బహుమతి పొందిన 2వ ఆఫ్రికా రచయిత. నోబెల్ సాహిత్య బహుమతి పొందినటువంటి తొలి ఆఫ్రికా గ్రహీత ఎవరంటే వారే ఆఫ్రికా ఖండానికి చెందిన గ్రహీత వారు ఓల్ సొయంకా. వారు నైజీరియా దేశానికి చెందినవారు. అబ్దుల్ రజాక్ గుర్నా వీరు ఏ దేశానికి చెందినవారంటే టాంజానియా దేశానికి చెందినవారండి. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి. ఓకేనండి, మనకు నోబెల్ అవార్డుల విషయం. ఇక నెక్స్ట్ అండి మనకు జ్ఞానపీఠ అవార్డు. భారత ప్రభుత్వం పర్టికులర్గా కేంద్ర సాహిత్య అకాడమీ జ్ఞానపీఠ అవార్డ్స్ని ప్రకటిస్తుంది. భారత రాజ్యాంగం గుర్తించినటువంటి 8వ షెడ్యూల్లో ఉన్నటువంటి 22 భారతీయ భాషల్లో సాహిత్యపరంగా కృషి చేసిన వారికి జ్ఞానపీఠ అవార్డు ఇస్తున్నారు.
జ్ఞానపీఠ అవార్డు 1965లో తొలి గ్రహీతగా ఉన్నవారు శంకర్ కురూప్ అండి. శంకర్ కురూప్ ఒక మలయాళం రచయిత. ఒడుక్కు జెల్ అనే పుస్తకానికి ఈ అవార్డు అనేది రావడం జరిగింది శంకర్ కురూప్కి. మరి జ్ఞానపీఠ అవార్డు మన భారతదేశంలో ఇచ్చే అత్యున్నతమైనటువంటి సాహిత్య బహుమతి భారతీయ జ్ఞానపీఠ అవార్డు. ది హైయెస్ట్ లిటరేచర్ అవార్డ్ ఇన్ ఇండియా, దట్ ఈస్ ద భారతీయ జ్ఞానపీఠ అవార్డు. అయితే కేంద్ర సాహిత్య అకాడమీ ఇస్తుంది ప్రజెంట్ అయితే ఈ అవార్డుని. జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి గ్రహీత శంకర్ కురూప్ మలయాళం రచయిత. ఒడుక్కు జెల్ అనే పుస్తక రచనకు కానీ రావడం జరిగింది. అయితే 1980s తర్వాత 1982 నుండి అయితే ఒక పుస్తక రచన కాకుండా సాహిత్యపరంగా సేవ చేసిన అందరికీ కూడా, అంటే సాహిత్యపరంగా చేసినందుకు మాత్రమే ఇస్తున్నారు అన్నమాట. సో ఈ నేపథ్యంలోనే మరి 2020 అండ్ 2021 సంవత్సరానికి కూడా సో మనకి ఇక్కడ ప్రకటించడం జరిగింది. 2020 అండ్ 2021 సంవత్సరానికి ఒక జ్ఞానపీఠ అవార్డు గ్రహీతని ప్రకటించడం జరిగింది. 2019లో చివరిసారిగా జ్ఞానపీఠ అవార్డుని మలయాళం రచయిత అయినటువంటి అకిటం అచ్యుతం నంబూద్రి. ఎవరండి? అకిటం అచ్యుతం నంబూద్రికి ఇవ్వడం జరిగింది. సో వీరి తర్వాతకి నెక్స్ట్ 2020 సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి వారు నీల్మణి పుకాన్ అండి. వీరు అస్సామీ కవి. నీల్మణి పుకాన్కి ఇచ్చారు. 2021 సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి కొంకణి భాష రచయిత దామోదర్ మౌజో. ఎవరండి? దామోదర్ మౌజో. అయితే ఇక్కడ వ్యక్తుల పరంగా చూసినట్లయితే ఇప్పుడు ఒక్కొక్క అవార్డు ఒక సంవత్సరం అయితే ఇద్దరికి ఇచ్చారు, ముగ్గురు కూడా ఇచ్చారు. ఇప్పుడు 2006 సంవత్సరం తీసుకోండి, రవీంద్ర కార్లేకర్కి ఇచ్చారు అండ్ సత్యవత శాస్త్రి కూడా ఇచ్చారు. అయితే అలా ఇద్దరిద్దరికి ఇచ్చడం వల్ల మనకి ఏంటంటే అవార్డు యొక్క నెంబర్ అనేది పెరుగుతుంది. సో ఇక్కడ అందుకోసమే 2020 సంవత్సరానికి ఈ జ్ఞానపీఠ అవార్డుని పొందిన వారు అస్సామీ రచయిత అయినటువంటి నీల్మణి పుకాన్. వీరు అవార్డు పొందినటువంటి ఎన్నో గ్రహీతగా అవుతున్నారంటే 56వ వారు. అండ్ దామోదర్ మౌజో కొంకణి రైటర్ 57వ వారు. మరో అంశం ఉంది ఇక్కడ. ఇంతవరకు మనకి ఎంతమంది అస్సామీ రైటర్స్ ఈ అవార్డు పొందారంటే ముగ్గురు. ఆ మూడో వారు ఎవరంటే నీల్మణి పుకాన్. ఇంతవరకు ఎంతమంది కొంకణి రైటర్స్ జ్ఞానపీఠ అవార్డు పొందారంటే ఇద్దరు. మరి జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి కొంకణి రచయిత ఎవరంటే రవీంద్ర కార్లేకర్ 2006 సంవత్సరంలో పొందడం జరిగింది. ఈ కొంకణి భాష అనేది గోవా ప్రాంతాల్లో మనకి ఎక్కువగా విస్తరించింది కొంకణి భాష. సో మరి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తొలి అస్సామీ రచయిత ఎవరు అన్నప్పుడు బీరేంద్ర కుమార్ భట్టాచార్య. సో ఆ నేపథ్యం కూడా చూసుకోవాలండి. ఈ మధ్యలో జరిగినటువంటి SSC GD సంబంధించిన కానిస్టేబుల్లో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది జ్ఞానపీఠ అవార్డు గురించి. జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తొలి మహిళా రచయిత్రి అయినటువంటి ఆశాపూర్ణ దేవికి ఏ సంవత్సరంలో జ్ఞానపీఠ అవార్డు వచ్చిందని అడగడం జరిగింది. 1976లో వచ్చింది ఆశాపూర్ణ దేవి గారికి. జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తొలి మహిళ ఎవరండి? ఆశాపూర్ణదేవి. వీరు బెంగాలీ రచయిత్రి. 1976లో రావడం జరిగింది. ప్రథమ్ ప్రతిశ్రుతి అనే ఒక పుస్తక రచన గాను వీరికి రావడం జరిగిందండి, బెంగాలీ భాషలో రాసినటువంటి పుస్తకానికి. ఇప్పుడు మనం వీరి యొక్క సంబంధించినటువంటి నీల్మణి పుకాన్ అండ్ దామోదర్ మౌజో యొక్క రచనలు చూద్దాం. ఇందులో మనకు నీల్మణి పుకాన్ అస్సామీ రచయిత. వీరు రాసినటువంటి పుస్తకాల్లో మనం చూస్తే సూర్య నమి హైహే ఈ నడియేడి అని చెప్పేసి ఒక పుస్తకం, మనాస్ ప్రతిమ అనే మరొక పుస్తకం, పులి తకా సూర్యముఖి పుల్టర్ పాలి అనే పుస్తకం అండ్ కవిత అనే పుస్తకం. మన దగ్గర కవిత, ఇక్కడ కవిత అని చెప్పేసి అంట, కవిత అనే పుస్తకం, గులాబీ జముర్ లగ్న. సో ఇవి మనం నీల్మణి పుకాన్ రాసినటువంటి పేరొందిన పుస్తకాలు. 2020 సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డు పొందిన గ్రహీత నీల్మణి పుకాన్. వీరు జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి 50వ గ్రహీత నీల్మణి పుకాన్. సో వారి యొక్క రచనలో కొన్ని ముఖ్యమైనవి. దామోదర్ మౌజో కొంకణి భాష రచయిత. 2021 సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డు పొందిన వారు. కొంకణి భాష నుండి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి రెండో వ్యక్తి రవీంద్ర కార్లేకర్ తర్వాత. మరి వీరు రాసినటువంటి పుస్తకాలు మనకి ఇక్కడ కొంకణి భాషలో ఉన్నాయి. కొన్ని వేరే వాళ్ళతో అంటే ఆథర్తో వేరే వాళ్ళతో కలుపుకొని వాళ్ళు ఆంగ్ల భాషలోకి తర్జుమా చేయడం జరిగింది. వారి పేరు కూడా మనకి ఇవ్వడం జరిగింది బ్రాకెట్లో. దీస్ ఆర్ మై చిల్డ్రన్ అనే పుస్తకం అండ్ తెరీసాస్ మ్యాన్. ఈ పుస్తకాలు అనేది దామోదర్ మౌజో రాశారు కొంకణి భాషలో. దీన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేయడంలో ఆథర్గా ఉన్నవారు, సహరచయితగా ఉన్నవారు జేవియర్ కోటా. మిరాజ్ అండ్ అదర్ స్టోరీస్. సో విద్యాపాయితో కలిసి రాశారు ఈ పుస్తకాన్ని. కర్మిలెన్ ఇంక్ ఆఫ్ ది డిసెంట్. సో ఇలా వారు పుస్తక రచనలో కొంకణి భాషలో ఎన్నో పుస్తకాలు రాయడం జరిగిందనమాట దామోదర్ మౌజో. ఓకేనండి. సో మనకి ఒక పుస్తక రచయితలపైన, పుస్తకాలపైన, తర్వాత ఈ గ్రహీతలపైన ఖచ్చితంగా ఎగ్జామ్లో మనకి అడగడానికి ఉంటుందండి జ్ఞానపీఠ అవార్డు విషయంలో. సో ఒకటేసారి ఇద్దరిని ప్రకటించడం, ఆ ఇద్దరు
ప్రముఖంగా ఉండడం ఇదా ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది ఇక్కడ. 2021 సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి కొంకణి భాష రచయిత ఎవరంటే వారే దామోదర్ మౌజ్. అలా కాకుండా ఇంతవరకు ఎంతమంది కొంకణి భాష రచయితలకి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందంటే ఇద్దరిలో మరి మొదటి వారు ఎవరన్నప్పుడు రవీంద్ర కర్లేకర్కి వచ్చింది 2006లో. మళ్ళీ ఇప్పుడు 2021లో ఎవరు రావడం జరిగిందంటే దామోదర్ మౌజ్. ఓకేనండి, వారి రచనలు కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటాయండి. మరి ఇంకొకసారి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ రావడం జరిగింది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతకి ప్రైజ్ మనీతో పాటుగా వారికి ఇచ్చే ఒక ఇమేజ్ ఉంటుంది అనమాట, గాడెస్ ఆఫ్ ది వాగ్దేవి, సరస్వతి ప్రతిమను, ఒక వాగ్దేవి ప్రతిమను కూడా ఇక్కడ జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలకి ఇస్తారండి. అంతేకాకుండా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ అయితే కేంద్ర సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా ఉన్నవారు ఎవరంటే చంద్రశేఖర కంబారా. చంద్రశేఖర కంబారా కన్నడ రచయిత అయినటువంటి చంద్రశేఖర కంబారా కేంద్ర సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా ఉన్నారు. వీరు చంద్రశేఖర కంబారా కూడా గతంలో మనకి జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది 2010 సంవత్సరంలో చంద్రశేఖర కంబారా గారికి. ఓకేనా, ప్రజెంట్ అయితే కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు. ఇక నెక్స్ట్ అండి, మనకి జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం మన వార్తల్లో ఉంది. 2022-23 బడ్జెట్, మనకి 2022 సంవత్సరంలో బడ్జెట్ని ప్రవేశపెడతారు ప్రతి రాష్ట్రాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా. అయితే 2022-23 బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్లో ప్రజలకి ఎలాంటి సంబంధించిన నిధులు కావాలి, ఏ విషయంలో కొత్త ప్రభుత్వ పథకాలు రావాలి, ప్రజలే బడ్జెట్ నిర్ణేతలుగా ఉండాలని ఒక సంకల్పంతో, ఒక లక్ష్యంతో, ఒక బాధ్యతతో ఆ విధంగా జార్ఖండ్ రాష్ట్రం ఒక నిర్ణయం తీసుకుంది. అది హమారా అపాన్ బడ్జెట్ అని ఒక యాప్ను తయారు చేసుకుంది. హమారా అపాన్ బడ్జెట్, మా బడ్జెట్ మేమే తయారు చేసుకుంటున్నామని ఒక యాప్, హమారా అపాన్ బడ్జెట్. ఈ యాప్ను ప్రారంభించిన జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ప్రజలు ఆ జార్ఖండ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్య విషయంలో ఎలాంటి పథకాలు కావాలి, ఎలాంటి సంబంధించినటువంటి ఒక అవసరాలు ఉన్నాయి ప్రజలకి, ఎలాంటి మౌలిక సదుపాయాల కల్పనైనా, ఎలాంటి ఒక సంక్షేమ కార్యక్రమాలైనా, ఎవరైనా నూతన ప్రభుత్వ పథకాల యొక్క విషయాలని ప్రజలు స్వేచ్ఛగా ఆ యాప్లో పొందుపరచడానికి వీలుగా ఆ విషయం మరి ప్రభుత్వం తెలుసుకునే విధంగా హమారా అపాన్ బడ్జెట్ అనే యాప్ను ప్రారంభించినటువంటి ఒక రాష్ట్రంగా జార్ఖండ్ ఇక్కడ నిలిచిందనమాట. కాబట్టి ఇక్కడ కొత్త అంశంతో ఒక ఇన్నోవేటివ్గా ఈ ప్రాజెక్ట్ అనేది ఒక యాప్ను ప్రారంభించారు కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో అడగడానికి ఉంటుందండి. రానున్నటువంటి బడ్జెట్లో 2022-23 బడ్జెట్లో ప్రజలు తమకు కావలసినటువంటి అవసరాలని, తమకు కావలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలే ఆ విధంగా సూచించే విధంగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించే విధంగా హమారా అపాన్ బడ్జెట్ అనే ఒక యాప్ను ప్రారంభించుకున్న రాష్ట్రం ఏది అన్నప్పుడు జార్ఖండ్ రాష్ట్రం అండి. మరి జార్ఖండ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరండి? వారే హేమంత్ సోరెన్. హేమంత్ సోరెన్ జార్ఖండ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి అండి. అండ్ జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్గా ప్రజెంట్ పనిచేస్తున్న వారు ఎవరండి? వారే రమేష్ బయాస్. రమేష్ బయాస్ అనేవారు జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇక నెక్స్ట్ అండి, మనకి మరి జర్మనీ దేశం, కొన్ని G7 దేశంలో ఒక దేశం జర్మనీ దేశం, అగ్రరాజ్యంగా ఉన్నటువంటి దేశం, అభివృద్ధి చెందిన దేశం G7 దేశంలో ఒకటి జర్మనీ. మరి జర్మనీ దేశానికి సుదీర్ఘ కాలం పాటు ఛాన్సలర్గా పనిచేసినటువంటి ఏంజెలా మెర్కెల్ త్వరలో ఆమె పదవి విరమణ చేయబోతున్నారు. ఎందుకోసమంటే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో వారి యొక్క పార్టీకి తక్కువ స్థానాలు రావడం. మరి జర్మనీకి ఇప్పుడు నూతన ఛాన్సలర్గా, అంటే ఛాన్సలర్ అని చెప్పేసి అంటాం. మన భారతదేశంలో ఛాన్సలర్ అన్నప్పుడు మనకి ఒక యూనివర్సిటీస్ సంబంధించిన ఛాన్సలర్స్ మనకి వీసీ గుర్తుకొస్తారు. కానీ అదే జర్మనీలో ఛాన్సలర్ అన్న, ఆస్ట్రియా దేశంలో ఛాన్సలర్ అన్న, దట్ ఈజ్ ఈక్వల్ టు ది డిజిగ్నేషన్ ఈక్వల్ టు ది పిఎం ఇన్ ఇండియా. మన ఇండియాలో భారతదేశ ప్రధానమంత్రి పదవితో సమానమైనటువంటి ఒక డిజిగ్నేషన్, ఒక పదవే. ఆయా దేశాల్లో కొన్ని ఆస్ట్రేలియా దేశం కానివ్వండి, తర్వాత నెక్స్ట్ ఇంకొకటి జర్మనీ దేశంలో కానివ్వండి ఛాన్సలర్ అని చెప్పేసి అంటామండి. జర్మనీ ఛాన్సలర్గా పనిచేసిన ఏంజెలా మెర్కెల్తో తన పదవి విరమణ చేయబోతున్నారు. మరి ఏంజెలా మెర్కెల్ స్థానంలో జర్మనీ కి నూతన ఛాన్సలర్కి ఎవరు నియమితులు కాబోతున్నారంటే ఒలాఫ్ స్కోల్జ్ అండి. ఎవరండి? ఒలాఫ్ స్కోల్జ్. మరి జర్మనీ యొక్క పార్లమెంట్ మనం బుండెస్టాగ్. ఈ బుండెస్టాగ్ అనేది జర్మనీ పార్లమెంట్లో ఇప్పుడు త్వరలో మరి అక్కడ జర్మనీకి నూతన ఛాన్సలర్గా సోషల్ డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి ఒలాఫ్ స్కోల్జ్ నియమితులు కాబోతున్నారు. వీరు
పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. వీరికి సంకీర్ణ ప్రభుత్వం యొక్క సంబంధించినటువంటి ఒక ఏర్పాటు చేయబోతున్నారు, ఒక అలయన్స్ని ఏర్పాటు చేయబోతున్నారు అనమాట, గ్రీన్స్ మరి కొన్ని పార్టీస్తో కలిపి. ఓకేనండి. కాబట్టి మనకి ఇంపార్టెన్స్గా ఉంటుంది. ఏమైనా అపాయింట్మెంట్స్ వచ్చినప్పుడు మరి అలాంటి దేశాలపైన అడిగినప్పుడు జర్మనీకి అయితే ఒక రికార్డు ఉంది. ఏంటంటే జర్మనీకి తొలి మహిళా ఛాన్సలర్గా పనిచేసిన వారంటే ఎవరు వస్తారంటే రికార్డు ఏంజెలా మెర్కెలే. సో వారి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా మనకి ఇంపార్టెన్స్ అది ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో మరి డిఆర్డిఓ చేస్తున్నటువంటి క్షిపణి ప్రయోగాలు పరిశోధన మనకి ఎప్పుడు అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో. బరాక్ 1 అనే ఒక క్షిపణిని స్థానంలో ఒక కొత్త క్షిపణిని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో బరాక్ 1 అనేది ఇక్కడ ఏంటంటే భారత్ ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా అభివృద్ధి పరిచినటువంటి ఒక క్షిపణి ఈ యొక్క బరాక్ 1 అని చెప్పేసి ఒక మిజైల్ ఉందండి. మరి ఇలాంటి ఈ మిజైల్ స్థానంలో ఒక కొత్త మిజైల్ని డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. దాన్ని VLSR SAM అని చెప్పేసి అంటారు. VL అంటే ఇక్కడ వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్, అంటే ఉపరితలం నుండి గగనతలం లక్ష్యాలని ఆ విధంగా ఛేదించే క్షిపణి, వర్టికల్ లాంచ్ సంబంధించినటువంటి ఒక క్షిపణి VLSR SAM డిఆర్డిఓ. మరి ఇక్కడ కలాం దీవుల నుండి, సో ఒడిషాలోని మనకు బాలాసోర్ జిల్లా చాందీపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్ అబ్దుల్ కలాం దీవుల్లో ఉన్నటువంటి ITR నుండి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. సో మనకి అక్కడ విజయవంతంగా పరీక్షించినటువంటి క్షిపణులపైన కానీ వాటిపైన పరిశోధనపైన అడుగుతూ ఉంటాడు కాబట్టి మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందండి. మరి డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958లో ఏర్పాటు చేయబడింది. దీని చైర్మన్గా ప్రజెంట్ పనిచేస్తున్న వారు ఎవరండి? ప్రజెంట్ ఒక డిఆర్డిఓకి చైర్మన్గా పనిచేస్తున్న వారు డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు. అండ్ డిఆర్డిఓకి వీరు చేస్తున్నటువంటి సేవలకు గాను, క్షిపణి రంగంలో వీరు చేస్తున్న సేవలకు గాను ఇటీవల కాలంలో మరి వచ్చినటువంటి అవార్డే వారికి ఆర్యభట్ట పురస్కారం అండి. ఒక 2021 సంవత్సరానికి ఆర్యభట్ట పురస్కారాన్ని పొందిన సైంటిస్ట్ ఎవరన్నప్పుడు డాక్టర్ సతీష్ రెడ్డి గారు. ఓకేనా, నెక్స్ట్ పాయింట్. ఇక నెక్స్ట్ అండి మనకి ఉత్తర అమెరికా ఖండ దేశమైనటువంటి ఓండురూస్కి ఏదండి ఆ దేశం పేరు ఓండురూస్. సో ఓండురూస్కి నూతన అండ్ తొలి మహిళా అధ్యక్షురాలుగా నియమితులయ్యారు జియమోరా కాస్ట్రో. కాబట్టి ఇక్కడ ఒక దేశానికి తొలి మహిళా ప్రధానులు కానివ్వండి, అధ్యక్షులు కానివ్వండి అయినప్పుడు మనకి ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భం ఉంటుంది. గతంలో ఎప్పుడో జరిగినటువంటి అంశాలను కూడా మనకు స్ట్రాటజీగా అడుగుతున్న సందర్భం ఉంది. శ్రీలంకకు ప్రపంచంలో తొలిసారిగా ఒక దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా పనిచేసిన వారంటే సిరిమావో బండారనాయక్ అండి. మరి సిరిమావో బండారనాయక్ అనేవారు సో ఏ దేశానికి తొలి మహిళా ప్రధానిని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అలా కాకుండా ఒక దేశానికి అధ్యక్షురాలుగా పనిచేసిన తొలి మహిళ మేరియా ఇస్టాబెల్ పెరాన్ అర్జెంటీనా దేశానికి పనిచేయడం జరిగింది. ఇలా చాలా మహిళా ప్రాధాన్యత పైన మన బిట్స్ అనేది ఎప్పుడు అడుగుతుంటాడు. కాబట్టి సో అడిగిన సందర్భం చూస్తే హోండరోస్ దేశానికి తొలి మహిళ అధ్యక్షురాలు ఎవరన్నప్పుడు జియమోరా కాస్ట్రో. మరి హోండరోస్ దేశ రాజధాని వచ్చేసి తెగుసిగల్పా. ఏదండి తెగుసిగల్పా అనేది హోండరోస్ రాజధాని. హోండరోస్ యొక్క కరెన్సీ ఏంటంటే లెంపిరా. ఏదండి లెంపిరా. సో మనకి ఇలాంటి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ అలాంటి వెళ్తున్నప్పుడు సో ఇలా కొత్తగా అధ్యక్షులు వచ్చినప్పుడు ఆ అధ్యక్షులతో పాటుగా మరి కరెన్సీస్ పైన క్యాపిటల్ సిటీస్ పైన కూడా అడుగుతున్న సందర్భం ఉంటుంది కాబట్టి సో ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలండి. ఇక నెక్స్ట్ అండి మనకి స్పోర్ట్స్ అప్డేట్లో చూసినట్లయితే వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ అవార్డ్స్ మనం చూద్దాం. ఈ ప్రపంచ టెన్నిస్ సమాఖ్య అవార్డులో మనం చూస్తే ఈ సంవత్సరానికి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2021 ఈ అవార్డుని ఎవరు పొందడం జరిగిందంటే ఆష్లీ బార్టీ అండ్ టెన్నిస్ క్రీడాకారిణి అనేటువంటి ఆష్లీ బార్టీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందడం జరిగింది. అంతేకాకుండా న్యూ కామర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2021 కొత్తగా వచ్చారు, ఆ విధంగా ఆడారు, టైటిల్ సాధించారు. US ఓపెన్ 2021 ఫీమేల్ సింగిల్స్ టైటిల్ సాధించారు బ్రిటన్ దేశం చెందిన ఏమ్మా రాదుకాన్. సో మరి ఏమ్మా రాదుకాను న్యూ కామర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2020 పొందారు. అండ్ కమ్బ్యాక్ ప్లేయర్ అంటే కొద్ది కాలం పాటు ఆడారు, మధ్యలో విరామం తీసుకున్నారు, మళ్ళీ వచ్చారు, ఒకనా ఎంతో అత్యుత్తమైనటువంటి ప్రతిభా పాటలు కనపరిచారు. వారికి వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ చేత కమ్బ్యాక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2021 రావడం జరిగింది. వారి కార్లాస్ రోజ్ నవరో. సో ఈ అవార్డ్స్ మనకి ఇంపార్టెంట్ అండి. ఈ మధ్యకాలంలో మనం చూసాం ఏంటంటే వరల్డ్ అథ్లెటిక్స్ చేత మొనాకోలో ఉన్నటువంటి వరల్డ్ అథ్లెటిక్స్ చేత ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ఈ మేటి వ్యక్తిగా ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య చేత గుర్తించబడ్డవారు వారు ఎవరండి? అంజు బాబీ జార్జ్. మన భారత అథ్లెటిక్ క్రీడాకారిణి, లాంగ్ జంప్ క్రీడాకారిణి అనేటువంటి అంజు బాబీ జార్జ్ అలా గుర్తించబడడం జరిగింది. అలా ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అండి ఇక్కడ. వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ చేత అవార్డ్స్ 2021లో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2021 పొందిన వారు ఆష్లీ బార్టీ, న్యూ కామర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎంఆర్ రాదుకాను, కమ్బ్యాక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ అవార్డ్ 2021 కార్లా సరోజ్ నవరో అండి. ఓకేనా.
ఇక నెక్స్ట్ మనకి ఈ మధ్యలో మనకి న్యూజిలాండ్, మన భారతదేశంలో న్యూజిలాండ్ క్రికెట్ టీం మన భారతదేశంలో పర్యటించినటువంటి అంశాలు మనం చూద్దాం. అంటే ఇంతవరకు అయితే న్యూజిలాండ్ మనకి T20 సిరీస్ అండ్ టెస్ట్ సిరీస్ ఆడడం జరిగింది. మరి T20 సిరీస్ లో మొత్తం T20 సిరీస్లో మనకు 3 మ్యాచ్లలో మన భారత్ విజేతగా నిలిచింది. సో మనకి భారత్ విజేతగా నిలిచింది T20 సిరీస్తో. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో రన్నర్గా నిలిచిన వారు సో వారే ఉన్నారు న్యూజిలాండ్. అండ్ మొత్తానికి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్కి ఈ T20 సిరీస్లో న్యూజిలాండ్తో ఆడినటువంటి భారతదేశంలో న్యూజిలాండ్ చేసిన పర్యటనలో జరిగినటువంటి T20 సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు పొందిన వారు ఎవరండి? కెప్టెన్ రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ 159 రన్స్తో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అనేది రావడం జరిగిందండి. ఓకే, ఇక నెక్స్ట్ అండి టెస్ట్ క్రికెట్. మరి న్యూజిలాండ్ ఇండియా టెస్ట్ క్రికెట్లో సో మరి ఇక్కడ భారత్ గెలిచింది, భారత్ విన్నర్గా కావడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని అంటే మొత్తం ఒక 9వసారి ఇతను పొందడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుని పొందినవారు మన భారత క్రికెటర్ రవిచంద్రన్. 14 వికెట్స్ తీసుకోవడం జరిగింది. సో రవిచంద్రన్ అశ్విన్ 14 వికెట్స్ తీసుకోవడం ద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చింది. అదే T20 మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అనేది సో ఎవరంటే రోహిత్ శర్మ. అదే టెస్ట్ క్రికెట్లో అయితే మనకి రవిచంద్రన్ అశ్విన్. సో మరొక అంశం ఉంది ఇక్కడ, శ్రేయాస్ అయ్యర్ యొక్క రికార్డు ఉంది. ఈసారి మన భారత క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ తొలిసారిగా ఈ టెస్ట్ క్రికెట్లో పాల్గొన్నాడు. డెబ్యూట్ టెస్ట్ అంటాం. సెంచరీ వేసాడు అండ్ ఒక హాఫ్ సెంచరీ వేయడం జరిగింది. తొలి టెస్ట్ మ్యాచ్లోనే సెంచరీ మరియు ఇంకొక హాఫ్ సెంచరీ చేసినటువంటి తొలి భారత క్రికెటర్గా ఈసారి రికార్డు పొందడం జరిగింది శ్రేయాస్ అయ్యర్. నెక్స్ట్ అండి మనకి న్యూజిలాండ్కి చెందినటువంటి అతను ముంబైలో పుట్టాడు, బట్ న్యూజిలాండ్కి సంబంధించినటువంటి పౌరసత్వంతో ఉన్నారు వారు అజాజ్ పటేల్. సో అజాజ్ పటేల్ ఒక రికార్డు సాధించాడు. ఇతను ముంబై బోర్న్ అజాజ్ పటేల్ అండి. ఇతను వాంకాడే స్టేడియంలో జరిగినటువంటి ఈ యొక్క టెస్ట్ క్రికెట్లో న్యూజిలాండ్ భారత్ మధ్య జరిగిన టెస్ట్ క్రికెట్లో ఈ న్యూజిలాండ్ క్రికెటర్ ఒక రికార్డు సాధించాడు. 119 రన్స్ ఆ విధంగా ఇవ్వడం ద్వారా 10 వికెట్లు సాధించాడు. 10 వికెట్స్ సాధించాడు. ఇట్లా ఒక్క టెస్ట్ ఇన్నింగ్స్లోనే 10 వికెట్లు సాధించినటువంటి ప్రపంచంలో 3వ క్రికెటర్గా గుర్తించబడ్డారు ఎవరంటే అజాజ్ పటేల్ అండి. అజాజ్ పటేల్ గతంలో 1956 సంవత్సరంలో ఒక జిమ్ లేకర్, ఇంగ్లాండ్కి చెందిన జిమ్ లేకర్ ఇలా రికార్డు సాధించాడు. తర్వాత 1999లో అనిల్ కుంబ్లే ఇలా 10 వికెట్ల రికార్డు సాధించాడు. 10 వికెట్ల తీయడం అనే రికార్డు సాధించడం జరిగింది. వీరి తర్వాత జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే తర్వాత 10 వికెట్స్ సాధించినటువంటి ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో వికెట్ సాధించినటువంటి 3వ క్రికెటర్గా గుర్తించబడ్డ న్యూజిలాండ్ క్రికెటర్ ఎవరండి? అజాజ్ పటేల్ అండి. ఓకేనా, ఇవ్వండి మనకి డిసెంబర్ 10, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.